చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక 2 నిమిషాలు రవిచంద్ర అన్న నిర్బంధ వ్యతిరేక వేదిక నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈ దేశ హోంమంత్రి మార్చి 31, 2026 వరకు విప్లవోద్యమాన్ని అణచివేస్తాను, నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు. ఒక్కసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, దేశ హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి వెలిశాలకు వచ్చి చూడండి, ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా చూడండి. మీ తరం కాదు, విప్లవోద్యమాన్ని అణచివేయడం మీ తరం కాదు అనే విషయాన్ని స్పష్టంగా వెలిశాల ప్రజలు ఇక్కడి నుంచి ప్రకటిస్తూ ఉన్నారు. మిత్రులారా, మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును చంపివేసిన తర్వాత అతన్ని శవాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం భయపడింది. ఎందుకంటే ఇట్లాంటి జనాన్ని చూసే భయపడింది. శ్రీకాకుళం ఎస్పీ స్పష్టంగా చెప్పాడు, మీరు ఎందుకు ఇస్తలేరంటే మీరు ఈ శవాన్ని తీసుకెళ్తారు, ఊరేగిస్తారు, జనం వస్తారు, మొత్తంగా భావజాలు ప్రచారం చేస్తారు, అందుకే ఇవ్వట్లేదని చాలా నిస్సిగ్గుగా ప్రకటించినాడు శ్రీకాకుళం ఎస్పీ. అందుకే ఈరోజు ప్రభుత్వం, ఈ పార్టీలు, పాలక పార్టీలు ఎందుకు భయపడుతున్నాయంటే విప్లవకారులు మాత్రమే కాదు, వాళ్ళకు అండగా ఉన్న అశేష జనాన్ని చూసి భయపడుతున్నారు. ఈ అశేష జనమే విప్లవోద్యమం రక్షించుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ 2 అంశాలు మాత్రం మిత్రులారా, ఈరోజు మొత్తంగా విప్లవోద్యమం అయిపోయింది, శాంతి చర్చలకు బలహీనపడి వచ్చింది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నారు. మేధావులు చర్చలు చేస్తున్నారు. మేధావులారా, ఈ దేశంలో ఉండే చర్చలు చేసే, టీవీలో చర్చలు చేసే మేధావులారా, ఒక్కసారి వెలిశాలను చూడండి. ఈ అశేష ప్రజానికి ఏమేమి చెప్తున్నారు అనే విషయాన్ని గమనించండి. శాంతి చర్చలు మావోయిస్టుల కొరకు కాదు, ఆదివాసుల కొరకు. ఆదివాసుల హననం జరుగుతుంది, ఆదివాసులు 100ల కొద్ది చచ్చిపోతున్నారు. వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలి, అక్కడ ప్రకృతి సంపదను కాపాడాలి, ఖనిజ సంపదను కాపాడాలి, మొత్తంగా భారతదేశంలో ఉండే అడవులు రక్షించాలి అనే ఒక మహద ఆశయంతో ఈరోజు విప్లవోద్యమ ఆదివాసులు ప్రశ్నిస్తుంటే ఈరోజు అక్కడ లక్షలాది పారామిలిటరీ దళాలు, ప్రతి 9 మందికి ఒక పోలీసు, లక్షలాది మంది సైన్యం మోహరించడమే కాదు, భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు హెలికాప్టర్లతో దాడులు, రాకెట్ లాంచర్స్, ర్యాపిడ్ ఫైరింగ్లు, అనేక అత్యాధునిక సోఫిస్టికేటెడ్ వెపన్స్ తోటి ఈరోజు దాడి చేసి ఉద్యమాన్ని నిలిపివేస్తున్నారు. కానీ ఈరోజు స్పష్టంగా ఈరోజు ఈ దేశంలో ఉండే పడకుర్చి మేధావులు కానీ పాలక వర్గాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు ఉద్యమం అట్లా ఉండవచ్చు, కానీ తప్పనిసరిగా ఇది ఇందాక చెప్పినట్లు ఇది ఒక దావనం లాగా వ్యాపించి తప్పనిసరిగా ఈరోజు పాలక వర్గ పార్లమెంటరీ పార్టీలను గుట్టు మొత్తంగా తెరిచేయట్టు. అంటే ఈరోజు పాలక వర్గాలు అంటున్నాయి, మీరు రండి ఎన్నికల్లో పాల్గొండి అంటున్నాయి. ఎన్నడో విప్లవకారులు పార్లమెంటరీ రాజకీయాలను కాళ్ళుతో తన్ని మొత్తంగా ఈ అసెంబ్లీలు ఒక కుక్కలతోటి, పార్లమెంటు పందులతోటి అని ఈరోజు అడుగుబాటు బట్టి పోరాటం చేస్తున్న వాళ్ళే విప్లవకారులు. వాళ్ళ స్వార్థం కొరకు పనిచేయలేదు, గాజర్ల కుటుంబం స్వార్థం కొరకు పనిచేయలేదు, వాళ్ళు జనం కొరకు పనిచేశారు, జనంలో ఉన్నారు, జనం పెట్టిన తిన్నారు. ఈరోజు వాళ్ళ ప్రాణాలను చాలా తృణప్రాయంగా అర్పించారు. దానికి వెలిశాల ఉదాహరణ. మిగతా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం చాలా ఈరోజు మాటలు అంటుంది. ఈ 75 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏమిటి? మీ పార్లమెంటరీ శాసన నిర్మాణ వ్యవస్థ లేక కార్యనిర్వాహక వ్యవస్థ, చివరికి మేము న్యాయ వ్యవస్థ ఈ రోజు పౌరులకు న్యాయం చేస్తుందా అని స్పష్టంగా ఈ రోజు అడుగుతున్నాం. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది? విధ్వంసం అయిపోయింది, విచ్ఛిన్నమైపోయింది, పుచ్చిపోయింది. ఈ వ్యవస్థకు శస్త్రచికిత్స మాత్రమే చేసి దీన్ని బాగు చేయాలని ఈరోజు విప్లవకారులు అనుకున్నారు. దాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రాణాలను అర్పించారు. ఈ బాటలో పయనించడానికి వేలాది మంది యువకులు. మీరు అంటున్నారు చాలా మంది, మీకేముంది బలం, ఆదివాసుల దగ్గర ఉంది అంటున్నారు. ఒకసారి వెలిశాలకు రండి, ఒకసారి శ్రీకాకుళం రండి, ఒకసారి వరంగల్కు రండి. మీ జనం సత్తా అంటే మీ పార్లమెంటు రాజకీయాల్లో ఉండే సత్తా ఏంటిదో, మా సత్తా ఏంటిదో చూపిస్తామని విప్లవకారులు 2004 చర్చలకు వచ్చినప్పుడు ఇదే గణేష్ మాతో చెప్పినాడు. మొత్తంగా
జానారెడ్డి ఒక మాట అన్నాడు, మీకేం కావాలని అడిగాడు. అడిగితే జానారెడ్డి అడిగితే మాకు కాదు కావాల్సింది ప్రజల కొరకు వచ్చినామని చెప్పారు. చర్చలకు ఎందుకు వస్తున్నారు అంటే ప్రజల కొరకు, ప్రజల డిమాండ్ల కొరకు వస్తున్నారు. వాళ్ళు పెట్టిన ప్రధాన డిమాండ్ ఏంటిది? భూమి కావాలి, ఉద్యోగాలు కావాలి, చౌదులు కావాలి, మౌలిక సౌకర్యాలు కావాలని చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళ కొరకు ఏం అడగలేదు. ఈ స్ఫూర్తి, ఈ యొక్క త్యాగం ఈ ఊరికే పోదు. తప్పనిసరిగా భారతదేశంలో ఉండే పార్లమెంటరీ రాజకీయ పార్టీలు చేసే నిర్వాకాన్ని ఈ రోజు స్పష్టంగా తెలియజెప్పడానికి విప్లవోద్యమం ఉన్నది. అది ఎక్కడికి పోదు, సజీవంగా ఉంటుంది. గాజల రవి అమర్ రహే, గణేష్ అన్న అమర్ రహే. విప్లవకారుల ఆశయాలను సాధిద్దాం.